నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన బాడీకి విటమిన్స్ అన్నీ పుష్కలంగా కావాలి. ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి. దట్ టూ ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కోకొల్లలు. అదేంటండి మనం ఎక్కడో వేరే కంట్రీస్‌లో లేం కదా! మనకేమైనా ఎండ తగలకుండా ఉంటుందా? చక్కగా ఎండలోకెళ్తే అయిపోతుంది గదా! అని చెప్పి చాలా సింపుల్‌గా చెప్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఎండలో తిరిగే అంటే మార్నింగ్ గాని, ఈవినింగ్ గాని ఎండలో తిరిగేంత టైం ఎవరికుంది? టైం ఉన్నా గాని ఎవరు తిరుగుతున్నారు? కేవలం విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎండలో తిరగకపోవడం వల్లనే వస్తుందా? ఇంకెలాంటి మనం చేసే దినచర్య గానివ్వండి, అంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్ ఎలా ఉంటే మనం ఈ డెఫిషియన్సీల బారిన పడకుండా ఉంటామో ఈ టాపిక్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారి దగ్గర ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్ విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈవెన్ మా ఆఫీస్‌లో గూడా చాలామంది చెప్తున్నారు ఇప్పుడు. అవునండి. అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నామని హ్మ్. గానివ్వండి, హ్మ్. ఫుడ్ మార్చమని చెప్పారు అని జెప్పి. హ్మ్. ఏంటి సార్ అంటే విటమిన్ డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మన శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ డి? అంటే డి ఒకటే కదమ్మా. హ్మ్. బి12, డి. ఈ రె బి12 ఈ యెస్. 2 కూడా యెస్ సార్. బి12 అందరిలో కూడా. హ్మ్. అవునమ్మా. అందరిలోని ఆల్మోస్ట్ తక్కువే ఉంటున్నాయమ్మా. హ్మ్. విటమిన్ డి3, బి12 అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. హ్మ్. ఈ 2 డెఫిషియన్సీ రావడం వల్ల ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు, హ్మ్. మజిల్ పెయిన్స్, నెర్వస్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇయన్నీ రావడానికి కారణం అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం విటమిన్ డి3 డెఫిషియన్సీ అమ్మా. హ్మ్. ఇది డెఫిషియన్సీ అనేది అందరిలోనే ఉంటుంది ఆల్మోస్ట్. హ్మ్. అలాగే మీరన్నారు ఏది ఎండలో తిరిగితే తగ్గిపోతుందని. హ్మ్. ఎండలో తిరిగితే తగ్గిపోతుందంటే ఎన్నాళ్ళు తిరగాలమ్మా అది? హ్మ్. ఒక సంవత్సరం, 2 ఏళ్ళు. హ్మ్. అంతే తప్ప నెల 15 రోజులు, 20 రోజులు ఉంటే గనక డి3 ఏమీ రీఫిల్ అయిపోదండి. హ్మ్. కష్టం. హ్మ్. మీరు తిరగమని చెప్తున్నారు. ఒక అమ్మాయిగా నేను హ్మ్. మిమ్మల్ని ఒక ప్రశ్న ఏస్తా. హ్మ్. మీరు రోడ్డు మీద చూడండి అమ్మాయిలు మోటార్ సైకిల్ తోలుతా ఉంటారు. హ్మ్. స్కూటర్ మీద ఆఫీస్‌కెళ్తా ఉంటారు. హ్మ్. కళ్ళు తప్ప ఆ హ్మ్. కంటికి కూడా కళ్ళజోడు పెడుతున్నారు. హ్మ్. బాడీ ఎక్కడ ఎక్స్‌పోజ్ అవ్వనట్ల హ్మ్. సన్‌కి. హ్మ్. ఎందుకంటే నల్లబడిపోతుంది. హ్మ్. ఇక్కడి నుంచి గ్లౌజులు, ఇక్కడి నుంచి పైన డ్రెస్సు, హ్మ్. మొహానికి ఒక కర్చీఫు, హ్మ్. కళ్ళజోడు. హ్మ్. ఒక 1 ఇంచ్ కూడా ఎక్కడ ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఎళ్తున్నారమ్మ. హ్మ్. దానివల్ల కూడా మరి డి3 ప్రాబ్లమ్ అనేది వస్తుంది కదా! ఓకే. అంటే సూర్యరశ్మి అనేది బాడీ మీద పడకపోవటం వల్ల హ్మ్. డి3 ఒకటే కాదమ్మా. హ్మ్. అనేక వ్యాధులు రావటానికి ఆస్కారం ఉంది. అవకాశం ఉంటుంది. సూర్యశక్తి, సూర్యరశ్మి అనేదాన్ని సూర్యశక్తి అంటాం మనం. హ్మ్. ఆ సూర్యశక్తి అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలమ్మ. హ్మ్. చేసుకోవాలంటే తెల్లవారుజామున లేగటం ఒకటి, హ్మ్. నీలి కిరణాల్లో కూర్చోవడం, హ్మ్. ఈవినింగ్ మళ్ళీ కూర్చోవడం. హ్మ్. అంటే ఆరెంజ్ కలర్‌లో వచ్చి కిరణాల్లో కూర్చుంటేనే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడేమో 9 దాటాక కూర్చోండి అని చెప్తున్నారు. హ్మ్. మరి ఈ శాస్త్రంలో ఇలా ఉంది, ఆ శాస్త్రంలో అలా ఉంది. హ్మ్. ఏంటనేది మళ్ళీ ప్రజలకి కన్‌ఫ్యూజన్. కన్‌ఫ్యూజన్. ఎవరు ఏం చెప్తున్నారు? అంచేదేంటంటే పురాతనమైన శాస్త్రం కాబట్టి యోగులు, ఋషులు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మంచిదని నేను చెప్పాననుకోండి. హ్మ్. మీరు ఆయుర్వేదం వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారని అనొచ్చు. హ్మ్. అది మనం యాక్చువల్‌గా దాంట్లో కూర్చోవడం వల్ల ఫిలప్ అయ్యేది చాలా సంవత్సరాలు, హ్మ్. నెలలు, సంవత్సరాలు పట్టేస్తుంది. హ్మ్. బెస్ట్ మనం సప్లిమెంట్ తీసుకోవడమే ఒక విధంగా చెప్పాలంటే. హ్మ్. సార్ డి డెఫిషియన్సీ అంటేనే ఇప్పుడు ఎండలో మనం తిరగకపోవడం వల్లే డి డెఫిషియన్సీ వస్తుందా? డి కాదమ్మా. విటమిన్ అదే డెఫిషియన్సీ? చెప్తున్నానమ్మా. హ్మ్. మన ఆహారంలో హ్మ్. మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. హ్మ్. మనం తినే ఆకుకూరలు అవనివ్వండి, దుంపలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, హ్మ్. పల్సెస్ అవనివ్వండి, హ్మ్. లేకపోతే రైస్‌లో ఉన్న వెరైటీస్ అవనివ్వండి, ఇయన్నిటిలో. హ్మ్. ఎందుకు ఇంతమందికి మీ ఆఫీస్‌లోనే ఎంతోమంది ఉన్నారంటున్నారు. అవును. ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పైన హ్మ్. సప్లిమెంట్లు తింటున్నారు. అవును. ఈ అవస్థ ఎందుకు వచ్చింది అంటే, ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏమీ లేవు కాబట్టమ్మా. హ్మ్. ప్రోటీన్స్ అనేవి గాని ఏం ఏమీ మనకు లేవు. ఊరికే దొరకట్లేదు. ఏదో మనం ఉన్నాయని భ్రమపడుతున్నాం. హ్మ్. ఎందుకు లేవు అంటే, భూమిని మనం పూర్తిగా పాడు చేసేసాం. హ్మ్. సాయిల్ అనేదాన్ని హ్మ్. భయంకరమైన టాక్సిన్స్ వాడేసి, హ్మ్. పురుగు మందులు అవనివ్వండి, హ్మ్. ఎరువులు గాని, హ్మ్. ఈ అన్నిటిల రూపాల్లో మనం దారుణంగా వాడేయటం వల్ల, హ్మ్. అలాగే 10, 15 బస్తాలు పండే పంటని 40, 50 బస్తాల్లోకి తీసుకుపోవడం వల్ల, హ్మ్. ప్రొడక్షన్ పెంచేయటం వల్ల రకరకాలుగా వాడేసి, హ్మ్. ఆ భూమిలో సారం అనేది పూర్తిగా లాగేసాం. హ్మ్. లాగేయటం వల్ల ఇవాళ భూమి అనేది నిర్వీర్యం అయిపోయింది. హ్మ్. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే, మనం తిన్న దాంట్లో ఇప్పుడు భూమి ఇలా అయ్యిందనేది ఒక న్యూట్రిషన్‌కి గాని, ఒక డైటీషియన్‌కి గాని తెలీదమ్మా. హ్మ్. ఫార్మర్‌కి తెలుస్తుంది. హ్మ్. అందుకు ఏమవుతుందంటే, వాళ్ళ శాస్త్రం వాళ్ళు చదువుకున్న ప్రకారం బీట్రూట్ తినండి డి3 వస్తుంది. హ్మ్. పాలకూర తినండి డి3 వస్తుంది. లేపోతే ఆవు నెయ్యిలో డి3 ఉంటుంది. నేను కూడా చెప్తాను. హ్మ్. కానీ అయన్నీ వర్కౌట్ అయ్యేవి కాదమ్మా. హ్మ్. అలా వర్కౌట్ అవ్వాలంటే మీరు హ్మ్. ఆర్గానిక్, హ్మ్. స్వచ్ఛమైన ఆర్గానిక్ దొరికితే హ్మ్.
ఆ ఆర్గానిక్ ఆహారం తిన్న ఆవు పాలలోంచి ఆ పెరుగులోంచి వచ్చిన నెయ్యి తింటే D3 డెఫిషియన్సీ తగ్గుతుంది. ఓకే. ఆ విధంగా పండించిన బీట్రూట్ డైలీ తినండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఒక పాలకూర తినండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బెర్రీస్ ఉంటాయి కదా, రకరకాల బెర్రీస్, అవి తినండి. ఆల్బకరా ఫ్రూట్ వస్తుంది, వర్షం పడితే ఎర్రగా ఉంటుంది, బాగా పుల్లగా ఉంటుంది, తీగగా కూడా ఉంటుంది తయారైతే. టొమాటో లాగా అటువంటివి తినండి. టమోటా బాగానే జ్ఞాపకం చేశారు మీరు. టమోటా తినండి, న్యాచురల్గా పండింది, హైబ్రిడ్ కాకుండా దేశీ సీడ్స్ ఉంటాయి అసలు కదా. ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అన్ని మరి హైబ్రిడ్ అదేమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనిపిస్తుంది. టొమాటోలు కూడా మన ఇంట్లో కాసినవో లేకపోతే అప్పుడెప్పుడో, ఇప్పుడు అన్ని అవి హైబ్రిడ్. పుల్లగా ఉండి పుల్లంకాయ అని దాన్ని. ఇప్పుడు పుల్లంకాయ కాదు అది, అందులో పులుపు ఉండట్లా. అవును. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, ఈ హైబ్రిడ్ అనేది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారాన్ని పూర్తిగా తీసుకుని దాని యొక్క గ్రోత్ ని ఫ్రూట్స్ కానీ సీడ్ కానీ డెవలప్ చేసుకుంటున్నాము. అది చనిపోతే రూట్ తోటి సహా చనిపోవాలి. కానీ మన దేశీ విత్తనం కానీ, మన న్యాచురల్గా పెరిగే పొలం పక్కన, గట్లు పక్కన, రోడ్డు పక్కన పెరిగే గడ్డి కానీ, ఇంకోటి కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరైనా విత్తనం వేస్తున్నారమ్మా, ఎందుకు పడినాయి మళ్ళీ వచ్చేస్తున్నాయి వర్షం వాటంతట అవే వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి? అవి ఏం చేస్తాయంటే దాని వయసు అయిపోయాక అది చనిపోయే ముందర ఈ ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా రూట్కి ఇచ్చేసి రూట్లో ప్రిజర్వ్ చేసుకుని పై ప్లాంట్ని చంపేస్తున్నాయి. మళ్ళీ వాటర్ పడిన తర్వాత, భూమి మెత్తపడిన తర్వాత మళ్ళీ రూట్లో ఉన్నది పెంచి బయటకు వస్తుంది. ఆ మెకానిజం అనేది హైబ్రిడ్లో లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ భూముల్ని పూర్తిగా పాడు చేసాం కాబట్టి అది ఇచ్చే ఫలితంలో కూడా, ఆ పంటలో కూడా, ఆ ఫ్రూట్లో కానీ, ఆ సీడ్లో కానీ, ఆ కూరగాయలో కానీ ఏమీ లేవమ్మా. లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫిషియన్సీ వస్తారు. అందుకు మళ్ళీ మనం భూమిని కాపాడుకోవడం, లేకపోతే న్యాచురల్గా పండించుకోవడం చేస్తే కనుక ఈ డెఫిషియన్సీలు అనేది ముందు తరాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చమ్మా. B12 ఉంది, ఏమీ లేదు, తౌడు, బియ్యం పైన తౌడు అంటాం కదా. వడ్ల మీద పొట్టు అనేది ఓక అంటామమ్మా. ఆ ఓక తీసేసాక బ్రౌన్ రైస్ అంటాం కదా, ఆ బ్రౌన్ రైస్ని కూడా మనం వైట్ రైస్గా అవ్వటానికి పాలిష్లు పెడుతున్నాం. ఆ పాలిష్ పెట్టినప్పుడు పోయి తౌడు అనేది ఏదైతే ఉందో దాన్ని కోన్ తౌడు అని కూడా పిలుస్తారు. చాలా మెత్తగా స్మూత్గా ఉంది, ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది అందులో. అది కొద్దిగా బెల్లం కలుపుకుని మీరు రోజు ఒక ఉండ తింటే B12 ఉండదమ్మా, వెంటనే కవర్ అయిపోతుంది. మామిడి జీడి, ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది, ఆ టెంక లోపల పండు తిని మనం టెంక పాడేస్తాం. ఆ టెంక ఎండబెట్టుకుని జాగ్రత్తగా దాచుకోండి, దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్న జీడి తీయండి అమ్మ, లోపల దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి చక్కగా. ఆ పౌడర్ వేడి నీళ్ళలో కలుపుకుని కొద్దిగా అవసరం అయితే పట్టి బెల్లం కలుపుకోండి, పంచదార, లేదంటే ఆ పాలు కలుపుకుని మీరు టీ పెట్టుకుంటారు కదా, ఆ టీ పొడితో ఇది కూడా వేసుకోండి, టీలో కలుపుకోండి, లేకపోతే కలుపుకున్న తాగండి అమ్మ. B12 ఇమీడియట్గా రికవర్ అయిపోవాలి విత్ ఇన్ 1 or 2 monthsలోనే. అంత అద్భుతమైన B12 ఆ తవుల్లోని. అంటే మనం ఈ వైట్ రైస్ తినటం వల్ల ఏం పడేసేసి మొత్తం పిప్పిని తింటున్నాం అయితే తింటున్నాం. అందుకే వైట్ రైస్ కమ్మ పురుగులు పట్టం. చిచ్చి మాకు వద్దని వదిలేసింది మనం తింటున్నాం. అవును సార్, నేను కూడా ఒకసారి మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే వారంలో పుచ్చిపోతాయి. ముక్క పురుగులన్నీ పట్టేసి. మనం తెలివైన వాళ్ళు, ఆ పురుగు తెలివైందా? పురుగే తెలివైంది. అదమ్మా, మనం తెలివైన వాళ్ళు అనుకుని దేన్ని కోల్పోతున్నామో మీరు ఆలోచించుకోండి. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా న్యాచురల్గా పండించుకొని తింటాం కానీ, ఈ అయితే D3 B12 ఎక్కువ ఉంటాయో ఈ ఆహార పదార్థాలు తింటే అమ్మా ఈ ప్రాబ్లం నుంచి బయటపడచ్చు. సార్ ఇప్పుడు విటమిన్ D కానీ B12 కానీ డెఫిషియన్సీ ఉంది, మీరు చెప్పినవన్నీ వాళ్ళు చేయలేకపోవచ్చు. జనరల్ గా ఏం చెప్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి. మరి ఈ సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదా? తప్పదు కదా, హెల్త్ కి ఏమైనా ఇష్యూస్ అవుతాయా? ఇప్పుడు అలోపతి మీద చాలా టాబ్లెట్స్ మీద, మన దేశంలో తక్కువ కానమ్మా, ఇతర దేశాల్లో అయితే ప్రతి టాబ్లెట్ మీద ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని రాస్తారు. అవును, మరి ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు ఆయుర్వేదం సజెస్ట్ చేస్తుందా అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం? అందరూ నమ్మరు కదా. మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అట్లా సప్లిమెంట్స్? ఇప్పుడు మన ఆయుర్వేదంలో లేవమ్మా సప్లిమెంట్స్. అంటే నేను చెప్పినవే వాడుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి, అలాగే న్యాచురల్ గా పండించుకున్న బీట్రూట్, న్యాచురల్ గా పండించుకున్న ఏదో బ్లూబెర్రీ అనో, స్ట్రాబెర్రీ అనో, ఇంకో బెర్రీ, రాస్బెర్రీ, బోల్డ్ రకాలు వచ్చినాయి కదా, ఇలాంటివి మనం పండించుకోలేకపోతే ఎక్కడైనా మన చుట్టుపక్కల పండితే తెచ్చుకోవాలి. మనకి న్యాచురల్గా పండి గూస్బెర్రీ అంటాం, ఆమ్ల, ఉసిరికాయ, అవి తినొచ్చు. ఇలాగ చాలా రకాలు ఉన్నాయమ్మా, అవి తినం మనం. పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే ఇంకోటి నిల్వ ఉన్న ఆహారం, లేకపోతే 4 గంటలకు లేచి వెళ్ళి భోజనం చేయడం, పలావులని, కబాబులని,
ఇలాగ చేతులారా మనం అనేక ప్రాబ్లమ్స్ అంటే చేతులారా చేసుకున్న తెచ్చుకుంటున్నాం. ప్రాబ్లమ్స్‌ని కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట డబ్బులు పెట్టి. దాన్ని లక్షలు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. చేయించుకుంటున్నాం. ఓకే. ఆ లక్షలు పెట్టి కనుక మీరు ఎక్కడో మంచి ఆహారం పండించుకునేలాగో, హ్మ్. లేకపోతే పండించేవాడికి సపోర్ట్ చేసో, హ్మ్. మంచి ఆహారం తెచ్చుకొని మనం తిన్నామనుకోండి, హ్మ్. మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. ఓకే సార్. ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హ్మ్. అదండి. డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం. సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ముందు నుంచే జాగ్రత్త. మన ఫుడ్‌లో అసలు మనం ప్రోటీన్ ఫుడ్ తింటున్నామా లేదా? సార్ అవును. చెప్పినట్టు 4 ఎంఎం బిర్యానీస్ అని తింటున్నాం. పిజ్జాలు, బర్గర్‌లు. హైదరాబాద్‌లో ఉన్నామంటే ఇంక బిర్యానీ తప్ప మనకి ఇంకో ఫుడ్డే తెలీదు. ఇగ ఆకలేసిన బిర్యానీ, ఎప్పుడు టైమ్ పాస్ కాకపోయినా బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అది మనకి హెల్త్‌కి చాలా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి, మనం తీసుకునే ఫుడ్ మన శరీరాన్ని ఒక టెంపుల్‌గా భావించి, మన లోపలికి ఏం వేస్తున్నాము ఫుడ్ అనేది కాస్త కాన్షియస్‌గా ఉంటే చాలా రోగాలకి మనం చెక్ పెట్టొచ్చు. థాంక్ యూ సార్. చాలా విలువైన నమస్కారం. సమాచారం ఇచ్చారు.